హలో! హాయ్! అందరూ ఎలాగున్నారు? మేము ప్రెజెంట్ అయితే యారాడ ఎళ్తున్నాం. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం. అప్పుడు ఒక ఐడియా వచ్చింది నాకు. వీడియో తీస్తే ఎలా ఉంటదా అని చెప్పేసి. సో, వీడియో తీశాను. చాలా వచ్చింది చూడండి. అక్కడ బీచ్ అది కనిపిస్తుంది చూసారా? అంతా చుట్టూ అడవులనమాట. అడవిలానే ఉంది. భయమేసింది కొద్దిగా బట్ ఎంత భయమేసినా కొద్దిగా థ్రిల్‌గానే ఉంది. చూసారుగా ఇది ఒక రిసార్ట్ అనమాట. జంగిల్ రిసార్ట్. ఇక్కడ పెళ్లి అవ్వడానికి ముందు వాళ్ళు ఫోటో షూట్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. అలా దాన్ని దాటి కొద్దిగా ముందుకు రాగానే ఇంక వచ్చేసాం బీచ్‌కి. చూసారుగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా బావుంది బీచ్ అయితే. జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. అలాగా దగ్గరికెళ్ళాం. బీచ్ కొద్దిగా వాటర్ తడుద్దామని చెప్పేసి ఎళ్తే కొద్దిగా అలా రాళ్ళ దగ్గరికెళ్ళాను. ఈలోగా అలలు కొద్దిగా ముందుగా వచ్చి కాస్త భయపెట్టాయి. ఎక్కడ తడిసిపోతామని భయంకేసాం. ముందు వెనక పెట్టి ఆడేసాం గేము. ఆ గేమ్ ఆడిపోయిన ఎనకాలే అలాగ పైకొచ్చేసాం. ఈలోగా మాతో వచ్చినోళ్ళు కూడా ఏవో ఫోటోలు తీసుకుంటున్నారు. చూసారుగా బీచ్ అలలు మాత్రం మామూలుగా రాట్లేదు. ఓ రేంజ్‌లో వస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా అప్పటికి ఆడుకుంటున్నారు. ఈలోగా పోలీసులు కూడా "రేయ్! వచ్చేయండి తగిలిత్తా మీకు" అంటున్నారు. అలా తర్వాత ముందుకెళ్ళిన తర్వాత చూసారుగా ఇగో ఎవడికాడు అలా బీచ్ మాత్రం చాలా గట్టిగా ఉంది. మేము వెళ్ళేసరికి సాయంత్రం ఆల్మోస్ట్ 3:30, 4 అయిపోయింది. సో, అట్లా అనమాట. బీచ్ మాత్రం మామూలుగా లేదు. సూపరుంది. ఎళ్ళండి. సో, అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళిపోతున్నాం. రివర్స్ అయిపోయిందనమాట. సర్లే మా అదృష్టం కొలిది చూసేసాం. హ్యాపీ అయిపోయిందిరా బాబు! అనుకోని ఇంకా వెళ్తా ఉన్నాం. ఇంకా ఆల్మోస్ట్ కొండ దిగేస్తున్నాం. దిగేస్తున్నాం అనే టైంకి ఇంకేముంది అలాగా దిగేసాం అనుకున్న టైంకి ఇంకెందుకని చెప్పి గుడో కనిపించిందనమాట ఇక్కడ. గుడి ఓకే. ఆ గుడేమో అక్కడ ఫోటో షూట్ కోసం చాలా వరకు అక్కడే ఎళ్తారనమాట. మంచిగా వస్తాయి ఫోటోస్ కూడా. మేము కూడా అక్కడే తీసుకున్నాం అనుకోండి. ఇంక సరే అని చెప్పి బయలుదేరేసాం. బయలుదేరేసినప్పటికి ఎంతకీ కొండేట్రా బాబు! ఇంత పెద్దదుంది. టైం అయిపోతుంది ఒక్కాసి మళ్ళీ వర్షం పడద్దేమో కిందకి అలా కిందకి దిగాం. లాస్ట్‌కి వచ్చేసాం ఆల్మోస్ట్. కింద దిగేసిన టైంకి కరెక్ట్‌గా వర్షానికైతే దొరికేసాం. దొరికేసాం కదా అని చెప్పి ఎక్కడో ఒకటి ఆగాలి కదా అని చెప్పి అక్కడికి వస్తే అక్కడ బీహెచ్‌పీ దగ్గరలో విశాఖ డైరీ పార్లర్ ఉందనమాట. అక్కడ ఆగాం. కాసేపు చూసి వెళ్దాం అని చెప్పేసి. వర్షం అయితే చాలా గట్టిగానే పడింది. చూసారా చాలా వరకు జనాలందరూ అక్కడే ఉన్నారు. మొత్తానికి విశాఖ పార్లర్‌కి గట్టిగానే బేరం అయినట్టుంది. అంకుల్ గారు ఐస్ క్రీమ్ ఏస్తానే ఉన్నారు. అక్కడ కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. వర్షం పడినా లేదు, ఎండొచ్చినా లేదు. ఏదైనా సరే ఐస్ క్రీమ్ తినాలంటే విశాఖ పార్లర్‌కి రావాలి అని చెప్పేసి ఇంకా అమ్మేస్తూనే ఉన్నారు. అది అయిన తర్వాత ఖాళీగా ఏం చేస్తాం అని చెప్పి ఆ ఐస్ క్రీమ్ స్టాక్ వచ్చింది. ఆ స్టాక్ మొత్తాన్ని ఫ్రిడ్జ్‌లోకి ఎక్కిస్తున్నారు. సరే అయిన తర్వాత ఇంకా ఏంట్రా బాబు వర్షం తగ్గట్లేదని చూసాం. బట్ ఇంకా తగ్గట్లేదు. ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అలాగే గోటింపులు చాలా గట్టిగా వచ్చాయి. ఆల్మోస్ట్ 1 అవర్, 1 ½ అవర్ గట్టిగానే వర్షం పడింది. సో, ఈ వర్షంతో ఎలారా బాబు అనుకున్న టైంలో ఇంకా వెయిట్ చేసాం. చాలా వరకు జనాలు తింటూ, మాట్లాడుకుంటూ టైమ్ పాస్ బానే చేశారు. ఇంకా కాసేపటికి వర్షం కూడా ఆగిపోయింది. ఇంకెందుకని చెప్పి "ఒరేయ్ అజము లగెత్రో" అని బండి తీశాను. అయిపోయింది ఇంకా. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.